ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఎడతెరపు లేకుండా కురిసిన వర్షం, జలమయమైన రహదారులు, లోతట్టు ప్రాంతాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడు, మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన. కోయలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకు, స్తంభించిన రాకపోకలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు, కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 21 రకాల హారతులు ఇచ్చారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారికి ఒక భక్తుడు 40,000 రూపాయలు విలువ చేసే దీపస్తంభాలని విరాళంగా అందించినట్లు ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. విచ్చేసిన భక్తులకు మురళీకృష్ణ దంపతులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎర్ర నాగేశ్వరరావు దంపతులు, బాలసుబ్రహ్మణ్యం దంపతులు, దువ్వా రామకృష్ణ దంపతులు, లక్ష్మీనారాయణ దంపతులు, పెయింటింగ్ శ్రీను దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. శనివారం సైతం అమ్మవారికి విశేష పూజలు జరగడం, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడం విశేషం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి పట్టణ ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుకుంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాగా ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు బయటకు వచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలోని తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం సందర్భంగా పంచామృత అభిషేకాలు కన్నుల పండుగ నిర్వహించారు. ప్రతి శనివారం జరిగే పంచామృత అభిషేకాన్ని చేయించుకోదలిచిన భక్తులు 1116 దేవస్థానం పేరు మీద కరూరు వైశ్య బ్యాంకులో జమ చేసి సంబంధిత వివరాలను సీనియర్ అసిస్టెంట్ అన్నవరానికి తెలియజేస్తే వారి పేరు మీద పంచామృత అభిషేకాలు జరుగుతాయని కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం చెరువులో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముప్పిడి రాజు పోల్నాటి రామకృష్ణ అనే రైతు వద్ద పాలేరుగా పనిచేస్తూ ఉంటాడు. శుక్రవారం గేదెలను మేతకు తోలుకెళ్లిన రాజు ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు వెతకగా చెరువు ప్రాంతంలో రాజు మృతదేహం లభ్యమైంది. శనివారం మృతదేహంతో మృతుని బంధువులు రైతు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ గౌరీశంకర్ తెలియజేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డిహెచ్ఎంఓ డాక్టర్ భాను నాయక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జ్వరంతో గురువారం మృతి చెందిన సమీర్ ఇంటి పరిసరాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. కుకునూరు పిహెచ్సిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ, పిహెచ్సి వైద్యులు ఇతర వైద్య సిబ్బందితో ఫీవర్ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 3 రోజులుగా నిర్వహించిన ఫీవర్ సర్వేలో 34 మంది బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి డెంగీ నిర్ధారణ నిమిత్తం ఏలూరు పంపామన్నారు. ఇందులో 19 మందికి రిపోర్టులు డెంగీ నెగిటివ్గా వచ్చిందని, మిగతా ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. జ్వరపీడితులు చికిత్స నిమిత్తం ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఆశ్రయించవద్దన్నారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాల వద్ద నిర్వాహకులు పరిమితికి మించి వైద్యం చేయవద్దని ఆదేశించారు. జ్వరపీడితులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, డాక్టర్ సునీల్, డాక్టర్ సంజయరాణి, డాక్టర్ రాజీవ్, ఎస్టీఎస్ బోడా వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. గత 3 రోజులుగా మన కుకునూరు మండలంలో ఈ జ్వరం కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు మనకి సమాచారం ఉంది. ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాల అమలుతో ప్రజల హృదయాలను గెలుస్తూ ఉంటే స్కాములతో గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైందని, సంక్షేమ పథకాలతో మనం ముందుకు సాగుతూ ఉంటే సంక్షోభాన్ని సృష్టిస్తూ తెలుగుదేశం అభివృద్ధికి అడ్డుకుంటోందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడ మండలం పొంగుటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో 186 సచివాలయ భవనాలు నిర్మాణంలో ఉండగా మొట్టమొదటిగా పొంగుటూరు గ్రామంలో రూపుదిద్దుకున్న భవనం ప్రజలకు అంకితమివ్వడం గర్వంగా ఉందని అన్నారు. నవరత్నాల పథకాలతో నభూతో నభవిష్యతి అన్న రీతిలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, దీనికి కర్త కర్మ క్రియ అన్నీ తానే జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుండగా ఆయన సారథ్యంలో తామంతా ఉండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. అనంతరం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు మరి సంస్థ ద్వారా, ఈ చర్చ ద్వారా అందిస్తున్నందుకు, మన చేతులతో ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేసినందుకు మన పాస్టర్ గారికి, వారి దంపతులకి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శుభదినం. ఈరోజు మరి చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మరి చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రామ సచివాలయ వ్యవస్థని మరి చేపట్టమని ఇది ఒక చరిత్ర. ఇది ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసేటప్పుడు మరి ప్రజల కష్టాలు, సమస్యలు చూసారు. ఆయన మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు, మీ కాళ్ళ దగ్గరికి మీ గ్రామంలోనే మరి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొస్తానని ఆ రోజు చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారం మరి ఇచ్చిన మాట మనమ తిప్పకుండా మరి సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థకి 12 మంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డిపో ఆధ్వర్యంలో ప్రసిద్ధ రచయిత, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు అనే పుస్తకాన్ని ప్రజా రవాణా విభాగపు వీసీ మరియు ఎండీ అయిన సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నందలి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగ్గారావు ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థుల సౌకర్యార్థం 10 పుస్తకాలను అందించారు. ఈ పుస్తకం నందు విద్యార్థులకు చదువులు, జీవితం సఫలమయ్యేందుకు, పాఠాలు ఆకతాలింపు చేసుకునేందుకు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, శారీరక మరియు మానసిక ఆరోగ్యం కొరకు పాటించవలసిన జాగ్రత్తలు, పరీక్షలు, రాయవలసిన పద్ధతులు అర్థమయ్యేలా చెప్పారన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం ఆషాఢం క్లియరెన్స్ సేల్ ఓంకార్ షాపింగ్ మాల్ వారి బంపర్ ఆఫర్. ఆషాఢ మాసం సందర్భంగా మా షాపింగ్ మాల్ లో కిడ్స్ వేర్, జెంట్స్ వేర్, లేడీస్ వేర్, గర్ల్స్ వేర్, బాయ్స్ వేర్ మరియు చీరలపై ఏం కొనుగోలు చేసినా 50 నుంచి 60% వరకు బంపర్ క్లియరెన్స్ సేల్. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ఈ నెల 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మాత్రమే ఈ అవకాశం మా వినియోగదారులు వినియోగించుకోగలరు అని కోరుచున్నాము. ది 18/8/2021 తేదీన నూతనంగా విజయ వైష్ణవి కలెక్షన్ మీ ముందుకు వస్తున్న ధర్మవరం వారి ఏకైక మెగా షోరూమ్. వస్త్ర ప్రపంచంలో పేరుగాంచిన ధర్మవరం వారి సొంత మగ్గాలతో నేయించిన పట్టు చీరలు మా ప్రత్యేకత. మొట్టమొదటిసారిగా మన జంగారెడ్డిగూడెంలో వివి మాల్ తో మీ ముందుకు వస్తున్నాం. వినియోగదారులకు అభిరుచికి తగ్గట్టుగా పట్టు, ఫ్యాన్సీ, రెడీమేడ్, కిడ్స్, మెన్స్ వేర్ తదితర అన్ని రకాలతో ఆగస్టు 18వ తారీఖున గొప్ప ప్రారంభం. విజయ వైష్ణవి కలెక్షన్, మసీదు ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 7873229999. ఒక స్పర్శ, ఒక సంరక్ష, ఒక ఓదార్పు, ఒక సంతృప్తి. త్రినేత్ర హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ వైద్య విధానం, అందరికీ ఆరోగ్యం మా నినాదం. డాక్టర్ నాగేంద్రబాబు చవల చిన్నపిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ సమతా చవల చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్. మా హాస్పిటల్ నందు వైద్య సదుపాయాలు: పురిటి పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు చూడబడును. వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, సిపాప్ సదుపాయం, ఎన్ఐసియు, పిఐసియు, పురిటి పిల్లల కామర్ల చికిత్స, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ వేయబడును. అన్ని రకాల తలనొప్పులు, మైగ్రెయిన్ చూడబడును. గొంతులో కాయలు కుట్టు లేకుండా తొలగించుట, చెవి మైక్రో సర్జరీ, ముక్కు ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా హాస్పిటల్ నందు సౌకర్యాలు: ఐసీయూ, జనరల్ వార్డ్స్, ఫార్మసీ, లాబొరేటరీ, అంబులెన్స్ సౌకర్యం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. త్రినేత్ర హాస్పిటల్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821223655 and 8978262779. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం, మధ్యతరగతి మనోహర వస్త్రలోకం, సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం. మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువలు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ, క్యాట్లాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడిదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం.
మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. విద్యా వికాస్ ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించి జంగారెడ్డిగూడెం పేరును దేశవ్యాప్తంగా మారుమ్రోగించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. ఒలింపియాడ్, ఎస్ఎస్సి, ఇంటర్, ఐఐటి, ఎంసెట్ ఎటువంటి ఫలితాల్లోనైనా జిల్లాలోనే అగ్రగామి విద్యా సంస్థ విద్యా వికాస్. సుమారు 4 ఎకరాల్లో 1 లక్ష చదరపు అడుగుల భవన సముదాయంలో సువిశాల ప్రాంగణాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ విలువలకు ప్రాముఖ్యతనిస్తూ ఎక్కడా సాధ్యం కాని విధంగా విద్యార్థి వర్క్ షాప్స్, సెమినార్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అత్యంత అధునాతనమైన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్. అప్లాండ్ ఏరియాలో సుమారు 120 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ విద్యా వికాస్. 6వ తరగతి నుండి ఐఐటి, మెడికల్, క్లాట్ అండ్ సివిల్స్ ఫౌండేషన్స్ కొరకు ఎంతో ప్రత్యేకమైన విద్యా వికాస్ లక్ష్య ప్రోగ్రామ్. కేజీ నుండి 5th చిన్నారులకు ప్లేవే మెథడ్స్ ద్వారా రూమీ ఎడ్యుకేషన్ మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 223 239 223 139 91699 69939 and 91699 69929. అందరూ జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎర్రకాలువ జలాశయం 8 ఎకరాల భూమిలో 40 మంది కుటుంబ సభ్యులు 400 జీడి మొక్కలను పెంచుకుంటూ ఉంటే భూస్వాములతో కుమ్మక్కైన ఇరిగేషన్ అధికారులు వాటిని తొలగించారంటూ దేవులపల్లి లక్వరం సెంటర్లో గంట సేపు రాస్తారోకో చేశారు. పేదలకు న్యాయం చేయాలంటూ నినదించారు. కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సాలి రాజశేఖర్, ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు కె సుందరం, ఎం సుభాకర్ రావు, బాబురావు, నవీన్, రవి, వెంకటేష్, దానియేలు, ముక్కమ్మ, నరసయ్య, నరసమ్మ, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలంలో జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గౌరీశంకర్ అధ్యక్షత వహించగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ దేశంలో ఉన్న దళిత గిరిజన పేదలకు బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రైతు వ్యతిరేక చట్టాలు, 4 కార్మిక లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఎం జీవరత్నం, మాబు సుబానీ, యశ్వంత్, లలిత, గంగరాజు, చంద్రరావు, సుబ్బారావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు ఋషి నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం, కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు విధిగా మాస్క్ ధరించి చేతులు శానిటైజ్ చేసుకుని రావాలని సూచించారు. భౌతిక దూరం పాటించే విధంగా పలు సూచనలు చేశారు. ఏడుకొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఎడతెరపు లేకుండా కురిసిన వర్షం, జలమయమైన రహదారులు, లోతట్టు ప్రాంతాలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడు, మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన. కోయలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకు, స్తంభించిన రాకపోకలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.